ఈ వీడియో వచ్చేసి మనకైతే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అందులో జరిగిన ఎగ్జామ్ పేపర్లో హయ్యర్ గ్రేడ్లో ఇది సెకండ్ పేపరు. అందులో 32 ఇంచెస్ బ్లౌజ్ చూడండి. ఇక్కడ దిగువ ఇచ్చిన కొలతల ప్రకారము బెల్ట్ బ్లౌజును డ్రాఫ్ట్ చేయము. అంటే డ్రాఫ్ట్ చేయమన్నది మీకు డ్రాఫ్ట్ పేపర్లో కట్టింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను బ్లౌజ్కి 32 ఇంచుల బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను ఒకసారి ఈ వీడియోలో ఒకసారి చూపిస్తా చూడండి. ఛాతీ అంటే చెస్ట్ 32 ఇంచెస్ పొడవు, 13.5 ఇంచెస్ చేతి పొడవు, 6 ఇంచెస్. మనకైతే 3 మెజర్స్ అయితే ఇచ్చారు. మనం ఈ 3 మెజర్స్ని బట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. ఇదే విధంగా అనేది నేను ఒకసారి వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 20 మార్క్స్. డ్రాఫ్ట్ ప్రకారము బట్టను కత్తిరించుము. దానికి 15 మార్క్స్. సరిపడు సీములు అంటే ఇవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కుట్లతో దుస్తువు బ్లౌజును కుట్టుము. మెడ భాగమున ఫేసింగ్ అంటే మనకు బ్లౌజ్కి అయితే ఏం వేస్తామండి, దాదాపు అయితే మనం పంపకాలు వేసుకోవడానికి పంపకం చేసే లోపలికి మలిచి కుడతాను చూసిండ్రా, దాన్ని అయితే ఫేసింగ్ అంటారు. దాంతో ముగించుము. ఒక హుక్కు మరియు లూప్ అంటే వీటిని మనకు టైలర్ భాషలో వీటిని హుక్స్ లూప్స్ అంటే కాజాలు లూప్స్ అంటారండి. మనకు కాజాలు వేసే వాటిని లూప్స్ అంటారు. ఐను కుట్టుమ. ఐ అంటే ఏంటంటే మనకు గుండికి పెట్టిస్తాం కదా మనము, లోపల గుండి పెట్టే దాన్ని అయితే ఐ అంటారు. ఇది ఈ హుక్స్ మరియు లూప్ అనేది హుక్స్కు పెట్టే లూప్ అంటారు, దాన్ని కాజా వాటిని లూప్ అంటారు. ఐ అంటేనేమో గుండి పెట్టేదాన్ని ఐ అంటారు. అని కుట్టుమ అని ఇచ్చారు. దీని ప్రకారం అయితే మనం ఇక బ్లౌజ్ లేకుండా మనం ఏ విధంగా కట్ చేసి బ్లౌజ్ కుట్టాలనేది మీకు వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇదైతే మనకైతే కంప్లీట్గా అయితే వచ్చి ఉండాలి. కనీసం మనకు కుట్టే అంత స్టేజ్లో ఉండి మనకు ఏదైతే ఇచ్చారో పేపర్ చదివి మనకు అర్థం చేసుకొని కనీసం ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటట్టు వెళ్తే ఇది మనకు ఐడియా ఉంటుంది. కాకపోతే 3 ఇచ్చిండ్రు, మనకి సైడ్ కావాలి, నడుము కావాలి. అది ఎట్లా అనేది నేను మీకు ఈ వీడియో చెప్తా. 32 ఉంటే నడుము అనేది 28 లేదా 27 దాకా వస్తుంది. అంటే నడుము రౌండ్. పొడవు అంటే ఎంత ఇచ్చిండు అంటే 13.5 ఇచ్చిండు. దాదాపు మనం ఎంత పెట్టుకోవాలి ఖర్చులతోటి అంటే పొడవు 13.5 పెట్టిండు కాబట్టి మనం ఒక 14 దాకానైతే బ్లౌజ్ అయితే పెట్టుకోవాలి. చేతి పొడవు 6 ఇంచులు. ఇప్పుడు నాకు అదే మెజర్ బ్లౌజ్తో ఇప్పుడు మధ్యాహ్నం వరకు బ్లౌజ్ ఇవ్వమనైతే ఒక మెజర్ బ్లౌజ్ వచ్చింది. ఇది నేను 2024 పేపర్ అంటే ఇది లాస్ట్ ఇయర్ పేపర్. ఆ పేపర్ అయితే మీకు ఈ వీడియోలో చూపెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదైతే మనకు బ్లౌజ్ మెజర్. ఈ బ్లౌజ్ మెజర్ని మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న మెజర్స్ ప్రకారమే ఇట్లా కొలుచుకోవాలి. ఫస్ట్ ఇది ఎంత ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే 13 ఇంచెస్ ఉంది కదా. అంటే మనం ఎంత తీసుకోవాలి, ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు తీసేయాలి. అంటే మనకు ఖర్చులు పోగా మనకు దాదాపు 13.5 వచ్చేటట్టుగా మనం బ్లౌజ్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది మనకు 32 ఇంచెస్ బ్లౌజు. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా ఉంది కదా బ్లౌజు, ఇక్కడ ఈ పార్ట్ చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మనం ఇలా చూసుకోవాలి. అంటే మనకి ఎన్ని ఇంచులు అనేది ఎట్లా తెలియదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇక చంక భాగం నుండి మనకు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, దాని వరకైతే ఇట్లా పట్టి చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచులు అంటే 4 భాగాలు వేసుకోవాలి. ఇటొక భాగం వెనుక 2 భాగాలు. కాబట్టి 8 4 32 ఇంచుల బ్లౌజు
చూడండి. ఇప్పుడు అదే విధంగా కింద రౌండ్ మనకైతే మెజర్ వచ్చేసింది కదా. ఒక హ్యాండ్ అనేది 6 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద రౌండ్ తెలియదు కాబట్టి దీనికి మెజర్ అంత అవసరం లేదు. మనకు కావాల్సింది 6 ఇంచెస్ పొడవు 13.5 కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచులు బ్లౌజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ మెజర్స్ అయితే చూస్తారు. ఫేసింగ్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఈ విధంగానైతే పంపకాలు వేసుకుంటాం. దీన్ని అయితే ఫేసింగ్ అని, అంటే మనం టైలరింగ్ భాషలో అయితే దీన్ని ఫేసింగ్ అంటారు. ఇది హుక్స్, దీన్ని లూప్స్ అంటారు. కాజా పెట్టుకున్న దాన్ని లూప్స్ అంటారు. ఐ అన్నారు కదా, మనమైతే షర్ట్స్కి వేసుకునే అంటే తొడుగుతాం కదా ఇట్లా బటను, దాన్ని అయితే ఐ అంటారండి. ఈ వీడియోని ఇది ఎట్లా కట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తామండి. ఇప్పుడు మనం దీని ప్రకారం అయితే ఇప్పుడు మెజర్స్ ఇక్కడ రాసుకున్నాము. చూడండి, చెస్ట్ 32 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ 8 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ 8 ఇంచెస్. ఇక్కడ ఎంత వచ్చేసింది మనకు, ఆర్మ్ హోల్డ్ అనేది ఇవ్వలేదు కానీ ఇక్కడ మా బ్లౌజ్కి మాత్రం 7 ఇంచెస్ వచ్చింది. నేను కొలిసిన ఇప్పుడు ఇక్కడ 32 ఇంచెస్, ఇక్కడ 7 ఇంచెస్, ఇక్కడేమో లెంత్ వచ్చేసి 13.5 ఇచ్చారు కదా. ఇక్కడ 13.5 అంటే మనకు రావాలన్నట్టు మెజరు 13.5 అనేది వాళ్ళకి మెజర్ అయితే రావాలి. ఇప్పుడు చూడండి, ఇందులో రౌండ్ అనేది నడుము దగ్గర వచ్చే రౌండ్, అంటే రౌండ్ ఇక్కడ ఇయ్యలేదు కదా, దాన్ని అయితే 28 ఇంచులు అయితే వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటిది, నెక్ అనేది మనకు అలా ఇయ్యలేదు, ఇంకా అది మన చాయిస్ అండి. 8 ఇంచులు పెట్టుకున్నా, ఇప్పుడు మేము బ్లౌజ్ ఉంది కాబట్టి 8 ఇంచులు పెట్టుకున్నా. ఈ లెంత్ అనేది ఏంటి అంటే నెక్ లెంత్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే లెంత్ ఉంది కదా. ఇప్పుడు తను ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ అయితే తీసేయమని అన్నారు. ఇక్కడైతే మనం దాదాపు అయితే 4.35 వరకు అయితే మనము ఈ లెంత్ అనేది తీసుకోవాలి. ఈ లెంత్ అంటే నెక్ పొడవు అనేది ఎట్లా తీసుకోవాలంటే, మనము సింపుల్గా పొడవు పెట్టేసి ఇక్కడ చూసుకొని కూడా నెక్ పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు అయితే మనం కొలుచుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడ 8 ఇంచులు అయితే నెక్ ఉంది, మనం 8.5 వరకు అయితే దింపుదాం. అంటే ఇప్పుడు ఈ కొలతలను అనుసరించి మనం ఒక బ్లౌజ్ అయితే ఇప్పుడు ఏ విధంగా అనేది కట్ చేయడం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. చూసి కట్టింగ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ అంటే అది సేమ్ ఉంది కదా, దాదాపు అయితే మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 14 వరకు అయితే మనం బ్లౌజ్ మెజర్స్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఈడికి 14 వరకు అయితే బ్లౌజ్ మెజర్స్ తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఎంత అనుకున్నాం, నెక్ 8 ఇంచులు, అంటే మిగతాది కింద ఖర్చులకు అంటే నడుము దగ్గర ఉండే మన గల్ల పొడవు అవుతుంది. మరి తక్కువైందా పొడవైందా అనేది ఒకసారి మనం ఇక్కడ నుంచి ఇది 1/2 ఇంచు మనకు కుట్లకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఎంత అనేది డౌన్ చేసుకోవాలి, ఇగో ఇక్కడ వరకు అయితే దించుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ కొంచెం తగ్గించమన్నారు కదా, ఇక్కడ నుంచి ఇడికి ఇక్కడ నుండి ఇడికి మనకైతే బ్లౌజ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్ అనేది ఎంత పెట్టుకోవాలి, మనకు మెజర్గా అయితే వేసుకునే బ్లౌజులకు అయితే 2 ఇంచులు సరిపోతుంది. 32 ఇంచెస్ బ్లౌజ్ అయితే మనం ఖచ్చితంగా 2 ఇంచుల బ్లౌజ్ వరకు నెక్ అనేది యూజ్ చేయాలి. షోల్డర్ అంటే భుజాలు, ఇక్కడ 3 ఇంచులు. మనకు చంక అనేది ఎంత డౌన్ చేయాలి, ఫస్ట్ గల్లా ఉంటుంది, తర్వాత భుజం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇడికి 6 ఇంచుల పొడవు చంక డౌను. ఇది షోల్డరు, ఇది చంక డౌను. దీన్ని ఆనుకొని అయితే మనం రౌండ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా మనము రౌండ్ అనేది తిప్పుకోవాలి. మిగతా అంతా ఏం చేసుకోవాలంటే ఈ సైడ్కి
ఒకవేళ మనకు బ్లౌజ్ లేదు కాబట్టి మెజర్స్ అనేది కంపల్సరీ. ఇది మీదికి పోయింది, కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇదేం చేయాలంటే ఈ సైడ్ డౌన్ చేసుకోవాలి, మిగతాదంతా ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది 2 ఇంచుల వరకు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కేలు వేసేసుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చిన మెజర్. మనం బ్లౌజ్కి ఎలా చేయాలంటే ఇక్కడ మనం రౌండ్ తీసుకునేటప్పుడు ఇక్కడ వెడల్పు ఉండాలి, ఈ షోల్డర్స్ పడిపోకుండా ఉండాలంటే ఇక్కడ వరకు ఇట్లా తీసుకుంటూ రావాలి. మనం రెగ్యులర్గా వేసుకునే బ్లౌజులకి ఇలా తీసుకోవాలి. అది మనకు అర్థం కానప్పుడు బ్లౌజ్ మెజర్ తోటి అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకొని షోల్డర్స్ దగ్గర ఇట్లా పట్టుకొని మామూలుగా ఇలా అయితే చూసుకోవాలి. ఈ 2 ఇట్లా పట్టుకొని చూసారు కదా, సేమ్ వచ్చేసింది. ఇప్పుడు మనమైతే కొలవలేదు కదా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనం రెగ్యులర్గా వేసుకునే బ్లౌజులకైతే ఇట్లా పెట్టేసుకోవాలి. మనకు జారుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఇది ఏదైతే మనం రౌండ్గా ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిగా కనిపిస్తుంది బ్లౌజు. ఇక్కడ 2 ఇంచులకు తగ్గించొద్దు, పెంచితే మాత్రం షోల్డర్స్ అనేవి జారిపోతాయి. మనం అప్పుడు డోరీలు కట్టుకోవాల్సిన పని లేదు. రెగ్యులర్గా వేసుకునే బ్లౌజులకైతే ఈ విధంగానైతే వేసుకోవాలి. ఈ చంక భాగాన్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టుగా. దీన్ని ముందు వేసుకొని దీన్ని క్రాస్ పీస్ అయితే వేసుకోవాలి. ఇది ఎలానో చూపిస్తా. దీన్ని అయితే మనము ఇవి ఎదురెదురుగా ఉన్నాయి కదా బొద్దులు, దీనికి ఎదురుగా చంకలు అనేవి ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. దీనికి ఇట్లా 2 ఇంచుల మందం అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా కరెక్ట్ వచ్చేటట్టు ఇక్కడ క్లాత్ ఉండేటట్టు అయితే మీది కొంచెం కట్ చేసుకోవాలి. విధిగా ఏదైతే ఎంతో ఉంది చూడండి, మొత్తం షేప్ అయితే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. మనకు బ్లౌజ్ కుట్టే మెజర్స్ కాబట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టుకొని అయితే ఫ్రంట్ పార్ట్ ఎంత నెక్ అనేది మనం చూసుకోవాలి. లేదు మనం బ్లౌజ్ లేనప్పుడు మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి నెక్. ఎందుకంటే అది కిందికి కాదు పైకి పోదు కాబట్టి కరెక్ట్ మెజర్స్ వస్తాయి. చూడండి, నేనైతే ఇప్పుడు బ్లౌజ్ పెట్టలేదు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రం చూడండి 1 మధ్యలో ఉంది కదా, 1/2 ఇంచ్ వరకు మనం రౌండ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 4 ఇంచులు మనకు డౌన్ దించుకోవాలి. ఎందుకంటే కింద బెల్ట్ అన్నది వస్తుంది కదా, అందుకోసం అయితే 4 ఇంచులే డౌన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న డాట్ వస్తుంది, కింది మనము షేప్ తీసుకుంటాం కదా, ఇట్లా ఇది మీదైతే తీసేద్దాము. ఇక్కడ నుండి ఇది ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మన బ్లౌజ్కి అయితే ఒక ఉండి లేనట్టుగా కొంచెం అయితే ఖర్చు తీసేయాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ అయితే లోపలికి ఉంటుంది కదా, వెనుక భాగం అయితే ఉబ్బెత్తు ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ ఉంటుంది కాబట్టి, ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంత మాత్రం అయితే కొంచెం తీసేసుకోవాలి. ఇది గల్లా అనేది మీకు ఒకసారి కొలిసి చూపిస్తా, కరెక్ట్ ఉందో లేదో చూద్దాం మనము. ఇక్కడ నుండి చూడండి ఉందా లేదా కరెక్ట్గా, కొంచెం కుట్టుట్ల ఇట్లు మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఎక్కువ అయితే మాత్రం ఇది ఎంత జారే ప్రమాదం ఉంటుంది. లేకపోతే షోల్డర్ కింది మళ్ళీ నెక్ అనేది కిందికి దించేసిండ్రు, షోల్డర్ అనేది కొంచెం మనం ఇక్కడికి నుంచి ఇక్కడికి కుట్లు పెట్టుకుంటాం కదా,
ఇక్కడ మాత్రం మనం పంపకాలు వేసుకునేది అది వేస్తాం కదా పేసింగ్ పైపు, అది డౌన్ అయిపోతుంది. అంతగా కట్ చేయాల్సిన పని లేదు. ఏ బ్లౌజ్కైనా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్. మళ్ళీ మన బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లా కూడా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇడికి నేను 4 ఇంచులు అయితే పెట్టినా కదా, ఇక్కడ వరకు అయితే కొంచెం కుట్టుకైతే మనం పైపింగ్ ఇదేంటిది బెల్ట్ వేస్తాం కదా, ఈ బెల్ట్ వేసేటప్పుడు ఇంత కుట్టుకైతే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న టాకా అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ 4 ఇంచులు అయితే సరిపోతుంది. మళ్ళీ ఏం చూసుకోవాలంటే బ్లౌజ్లో ఇక్కడ నుండి ఇది ఇట్లా కొలిసి అయితే చూసుకోవాలి. ఇక్కడ కొందరికి చెస్ట్ అనేది చిన్నగా ఉంటుంది, కొందరు పెద్దగా ఉంటుంది కదా, ఈ లూజ్ అనేది కంపల్సరీగా బ్లౌజ్కి అయితే మనం ఇట్లా పెట్టి చూసుకోవాలి. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఎక్కువ పెంచలేదు, అంటే ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది అని నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అందాజ పెట్టేసిన, కరెక్ట్ వచ్చేసింది. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. మిగతాదంతా కట్ చేద్దాం. అర్థమైంది కదా. ఇక్కడనే మళ్ళీ మనము 4 ఇంచెస్ వరకు అయితే డాట్స్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఒక 2 ఇంచుల వరకు, ఇటు ఒక 1 ఇంచు, ఇటు ఒక 1 ఇంచు ఇక్కడికి డాట్ వస్తుంది. ఇటు కూడా ఒక 2 ఇంచుల వరకు ఇట్లా చిన్న డాట్ అయితే తీసుకోవాలి. ఇది మధ్యలో అంటే ఇది 1.5 ఇంచు వరకు అయితే మనము డౌన్ తీసుకోవాలి. ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఒక 5.5 ఇంచులు, లేదంటే బ్లౌజ్ ఇట్లా పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఇది ఎదురుగా అయితే రావాలి. ఇట్లా ఇక్కడ మనము డాట్స్ అనేది ఇట్లా ఖచ్చితంగా పెట్టుకుంటే ఈజీగా కుట్టుకొస్తుంది. లేదు నేను కుట్టుకోగలుగుతా అనుకుంటే ఇది పెద్దగా పెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడే చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకోసం అయితే నేను ఇది చూపిస్తున్నా. చూడండి, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. అర్థమైంది కదా. సేమ్ ఏం లేదు, వెనక భాగం వేసేసుకొని మొత్తం అది డ్రా చేసేసుకొని డబ్బా షేప్ తీసేసుకొని ఇక్కడ మాత్రం ఒక 2 ఇంచుల వరకు కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక లోచంకకు 1/2 ఇంచు మందం అయితే కట్ చేసుకోవాలి. నెక్ అనేది 6 ఇంచులు పెట్టుకోవాలి. మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది నేను షోల్డర్కు మనం ఖర్చులకు పోతుంది కాబట్టి గీసిన మళ్ళీ ఇక్కడికి పెట్టుకుంటే ఇది చిన్నగా అయిపోతుంది. చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి. అంటే కుట్టేటప్పుడు 2 ఖరాబ్ అయినా పర్లేదు, ఎందుకంటే మనకు రావాలి కదా. ఎన్ని ఖరాబ్ అయినా అయ్యో నాకు వస్తలేదని బాధపడితే ఇది రాదు. ఏదైనా చేస్తేనే పని అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ బెల్ట్ ఇలా అనేది చూపిస్తా. దీనికి బెల్ట్ అయితే 2 ఇంచుల వరకు అయితే మనం ఇలా ఉంది కదా. ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. మనం ఖర్చులు అయితే మొత్తం క్లీన్గా ఏవి ఉండేటట్టుగా ఇది తీసేసుకోవాలి, ఉంచుకోకూడదు, ఎందుకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఈ బ్లౌజ్కి అయితే మనకు 6 ఇంచులు వచ్చింది కదా పేపర్లో. చూడండి, ఇగో చేతి పొడవు 6 ఇంచులు, ఓన్లీ పొడవే ఇచ్చాడు. రౌండ్ ఎంతైనా పర్లేదు అన్నట్టు. ఇదంటే 20 మార్క్స్. ఛాతీ పొడవు కంపల్సరీ చూస్తారు, అంటే చెస్ట్ అన్నట్టు రౌండ్ 8 రావాలన్నట్టు. ఇక్కడ పొడవు అనేది 13.5 బ్లౌజ్ పొడవులో రావాలి. చేతి పొడవు 6 రావాలి. చూడండి, డ్రాఫ్ట్ ప్రకారము బట్టను కత్తిరించుము. దీని ప్రకారం ఇది కట్ చేస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది. సరిపడే సీములు కుట్లతో దుస్తును బ్లౌజును కుట్టుము. మెడ భాగము ఫేసింగ్తో ముగించుము. ఇక్కడ ఇచ్చారు కదా బెల్ట్ బ్లౌజ్ అనేది, ఇది ఉంటుంది కదండి, దీన్ని బెల్ట్ అంటారు. కన్ఫ్యూజ్ కావద్దు. బెల్ట్ అంటే మనము ముందు పెట్టుకునే ఆ బెల్ట్ అనుకోకూడదు, ఈ బెల్ట్. ఇక్కడ నుంచి వీడికి 6 ఇంచుల వరకు అయితే మనం ఈ బ్లౌజ్ తోటి అయితే చూసుకోవాలి కదా. మెజర్స్ అవే, కానీ ఈ బ్లౌజు నాకు టైంకి దొరికింది, అందుకోసమే మీకు వీడియో చేసి పెడదామని తీసుకున్నా. చూడండి, పర్ఫెక్ట్ ఉంది కదా. కొంచెం మనం ఖర్చులకైతే ఉంచుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఉల్టా తీసినా కూడా ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు చూడండి, హ్యాండ్ అనేది మనం ఇట్లా రౌండ్ అయితే పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత ఇక్కడ డౌన్ అనేది ఎంత మనం ఒక 2.5 ఇంచు లేదా 3 ఇంచులు తీస్తే బ్లౌజ్ అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది, పెద్దగా లేకుండా. ఇట్లా చిన్నగా ఉంటే ఏమవుతుందంటే మంచిగా కనిపిస్తుంది లుక్. అందుకోసమనే 3 అనేది పెట్టుకోవాలి, లేదా 2.5 ఉన్నా సరిపోతుంది. మనం 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఖర్చులకైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఈ మెజర్ బ్లౌజ్ కదా. ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూసారా, హ్యాండ్ తీసినాం కదా, ఇందులోనే మీకు ఈజీగా అయితే బెల్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనకు ఈ ఖర్చులు అనేవి తీసేసుకోవాలి. ఎవరికైనా 2.5 లేదా 3 ఇంచుల వరకైతే బెల్ట్ ఉంటుంది. మన కుట్లతో సహా ఇది తీసేసుకొని పెట్టుకోవాలి. ఇక కుట్లతోటి 3 ఇంచులు ఉంటుంది, కుట్టిన తర్వాత 2.5 ఇంచుల వరకు అయితే వచ్చేస్తుంది. అట్లా తీసుకోవాలన్నట్టు. ఇది ఉంది కదా 3 ఇంచుల వరకు. ఇది మన పొడవు ఎంత ఉన్నది అనేది ఇట్లా కొలుసుకోవాలి. తక్కువ అయితే మళ్ళీ అతుకు పడే అవకాశాలు ఉంటాయి కదా, ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రా మనము తీసుకోవాలి. ఇక్కడనేమో 3 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి, లేదు 2.5. ఇలా అర్థమైంది కదా. నేనైతే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఈ విధంగానైతే బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ మనకి ఇచ్చిన ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా మనం బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేసింగ్ అన్నాడు కదా, అది ఎలా అనేది ఇప్పుడు లైనింగ్లోనే చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, మెడ భాగంన ఫేసింగ్తో ముగించుము. ఫేసింగ్ అంటే ఏంటిది, మన క్రాస్ పీసులు ఉంటాయి కదా, ఆ క్రాస్ పీసులనే ఫేసింగ్ అంటారు. ఇది చాలామందికి అర్థం కాదు కదా, అందుకోసమనే నేను వీడియో చేస్తున్నా. అంటే ఈ లాంగ్వేజ్కి మనం స్టిచ్చింగ్ చేసే లాంగ్వేజ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా పైపింగ్ అని లేదా గల్ల ముక్కలని అట్లా మామూలుగా అయితే అందరికీ తెలిసి ఉంటాయి. ఫేసింగ్ అనే వర్డ్ అనేది చాలామందికి తెలియదు. ఈ లూప్స్ హుక్స్ అనే విషయం అయితే ఎవరికీ తెలియదు. ఈ లూప్స్ అనేవి ఉక్సుకు వేసే కాజాలు అన్నట్టు. ఐ అంటే ఏమేంటిది, ఉక్సు మన గుండికి పెట్టే కాజా అన్నట్టు. అర్థమైంది కదా. దీనికైతే ఇది చూడండి, ఇది ఒక క్రాస్ పీస్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇదైతే ఇట్లా సీదా ఇట్లా వంగుతుందా, క్రాస్ కావట్లేదు కదా, ఇటు కూడా సీదా ఉంటుంది. చూడండి, సాగుతలేదు కదా, చూడండి ఇటు మాత్రం సాగుతుంది. ఇవి చూడండి, నేను కత్తెరని పెట్టి చూపిస్తా. చూడండి, సాగుతుంది కదా, ఇటైతే తీసుకోవాలి. వీటిని ఫేసింగ్ అంటారు. ఇలా చేసేవాటిని ఫేసింగ్ అంటారు. వీటిని మనము గల్ల ముక్కలు అంటాము. మనం మామూలుగా మన భాషలో అయితే, అంటే మనది ఒక ప్రొఫెషనల్గా అంటే ఎగ్జామ్ రాసే టైప్ మాత్రం అలాగ గల్ల ముక్కలు అంటే అందరికీ తెలుసు, వాటికి ఒక పేరు ఉంటుంది కదా, వీటిని ఫేసింగ్ అంటారు. వీటిని ఇది ఈ విధంగానైతే మనము కట్ చేసి పెట్టుకోవాలి గల్లకు వేసుకోవడానికి. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని చూస్తేనైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకోగలుగుతారు కదా. ఇదే విధంగా మన లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాము, బ్లౌజ్ పీస్ వేసుకొని కట్ చేసుకోవాలి అంతే.